హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ రాజా అప్డేట్. నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి నందమూరి ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా అందరూ ఎప్పటి నుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇంకా ఈ క్రమంలో తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ ఖచ్చితంగా ఉండనుందని క్లారిటీ వచ్చేసింది. ఇంకా ఈ సినిమాకు సెన్సేషన్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు ప్రశాంత్ వర్మ అయితే పర్ఫెక్ట్ డైరెక్టర్ అంటూ ఫ్యాన్స్ కూడా ప్రశాంత్ వర్మ కరెక్ట్ అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి నిర్మాత ఎవరునని అనే ఆసక్తి ఇప్పుడు ప్రేక్షకులకి మొదలైంది. ఈ క్రమంలో ఈ సినిమాకి బాలయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని అంటూ సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతున్నాయి. ఇంకా బాలయ్య సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తే ఈ మూవీ బడ్జెట్ విషయంలో ఏ మాత్రం తగ్గదనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ సెట్స్ పైకి త్వరలోనే రాబోతుందంటూ న్యూస్ అయితే వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ వర్మ చెప్పిన కథకు ఇప్పటికే బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. ప్రశాంత్ వర్మ ఈ సినిమాను 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నాడని న్యూస్ అయితే సోషల్ మీడియా చాలా బాగా వైరల్ అవుతుంది. ఇంకా చూడాలి అధికారికంగా ఏమైనా అప్డేట్ ఇస్తారో లేదో. ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మూవీ రాజా అప్డేట్స్ ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.